కొప్పరంటూ పోయినట్టు చూద్దురా అమ్మ. ఒరే అన్నయ్య, పొద్దున్నే నాయనమ్మ కాఫీకి ఎలా గింజు ఉంటుందిరా? వచ్చే రమణి, వచ్చే లక్ష్మి, అంతా ఎక్కడ తెచ్చారా? నా తిండి మాట ఆలోచించే దిక్కైనా కడకరా. ఏమిటమ్మాది? వాళ్ళేం పసిపిల్లలా పశువులా? అబ్బా మా కన్నాలే పిల్లల్ని. గొడ్రానికి నీకేం తెలుసు కడుపు తీపు? అత్త మామల దగ్గర కాపురం చేసి వాళ్ళకైతే తెలుస్తావే మా బాధ. నా తల్లి నా తల్లి ఉచ్చారమని నా ఎదురు నా కూతురు ఎంత మాట పడితే అంత మాట అంటావే? శాంత, ఏమిటి ఈ అల్లరి? ఇదే ఇల్లా బజారా? మీరు అడ్డు రాకండి. ఏదో దిక్కులేని మోక కదా నేను ఊరు పడేస్తుంటే నా మీదకి ఎదురు తిరుగుతుందా? ఎవరమ్మా దిక్కులేని వాళ్ళు? నా బిడ్డలు దివాన్ బహదూర్ రావదాస్ గారి మనవలు. వాళ్ళని మీరే దిక్కులేని వాళ్ళకన్నా కళా కష్టంగా చూస్తున్నారు. లక్షాధికారి ఇంట్లో పుట్టిన బిడ్డలైనా వాళ్లకు తినడానికి ఇంత తిండి లేదు. కన్ను ముయ్యాలంటే కటికి నేల కంటే గతి లేదు. అడ్డమైన వాళ్లకు పంచపంచ పరవాండాలు. నా బిడ్డల మాటకు వచ్చేసరికి పచ్చడి మెతుకులు కూడా కరివి. వాగు వాగు ఇంకా వాగవే. నీకు ఈవేళ ఈ గడప దాటిపోయి యోగం వచ్చింది. వంతులు వాటాలు వారసత్వాల దాకా వచ్చావా? నీకొక నయా పైసా ఇవ్వను. నీ దిక్కును కూడా చెప్పా. శాంత, ఎన్నిసార్లు చెప్పానే నీకు? ఏళ్లు రాగానే సరే. ఇందుక మీరు వచ్చింది. ఉండండి, దీని సంగతి తేల్చొస్తాను. కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతోంది. అవును, కళ్ళు తెరవలసిన వాళ్ళు కళ్ళు మూసుకుని కుక్కిన పేనై కూలబడ్డారు. ఆడపెత్తనం హద్దులు మీరి ఇంటికి నిప్పంటిస్తోంది. శాపాలు పెడుతుంటే నీ రాక్షసు ముఖం తీసుకుని తక్షణం కదరు. మీరుండమన్నా ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. అక్క, ఏమిటి రచ్చ? నువ్వైనా చెప్పి లోపలికి తీసుకెళ్ళమ్మా లక్ష్మి. నువ్వు కూడా తొందరపడుతున్నావా అక్క? ముందు లోపలికి పద. వీల్లేదు, ఒక క్షణం కూడా వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు అడురాకు లక్ష్మి. ఈ ఇంట్లో మంచికి మన్నం లేదు. పెద్దవాళ్ళకి అధికారాలే గాని బాధ్యతలు లేవు. ఈ ఇంట్లో నోరుగల వాళ్ళదే రాజ్యం. పాడుకుంప చేతకాలి నా బ్రతుక్కి చావైనా రాకపోయింది. బాబా, ఇప్పుడు లోపలికి వెళ్ళొద్దు. అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఆగు చెప్తాను. అంతా వాడి లీల. కాదు కాదు, అంతా నా కర్మ, నా కర్మ. గుడ్ మార్నింగ్ అన్న. నా కడుపున పుట్టి నా మీదే ఊదేస్తున్నావురా? గోపి, అంతా వాడి లీల. కాదు, ఇక నుంచి ఇంట్లో అంతా నీళ్ళు సాగాలి నాన్న. కన్నది మొదలు మమ్మల్ని ఇంతవరకు చెయ్యి చేసుకోలేదు. ఇప్పుడు ఎత్తిన ఆ చెయ్యి దించకు. అలాగే ఈ ఇంట్లో ఉన్న దయ్యాల దుమ్ము దులిపేసాయి. శాంతి నివాసం సార్థకించేయి. ఇదిగో అంకుశం. అంతా వాడి లీల. జై నాన్నకు జై. నన్ను వెళ్ళని చెల్లి. ఈ ఇంట్లో ఇలా నరకయాతనలు పడే కంటే 4 ఇళ్ళు బిచ్చమెచ్చుకొని బ్రతకగలరు నా బిడ్డలు. భిక్షమెచ్చుకోవాల్సిన కర్మ నీ బిడ్డలకి ఎందుకు అక్క? ఇదంతా వాళ్ళ తాతగారి ఆస్తి. లా ప్రకారం అందరితో పాటు వాళ్ళకి సరిసమానమైన హక్కు ఉంది. అది తెలుసుకోమని. వారే అవ్వా అమ్మాయి, అమ్మా వకీలు పేచి వేస్తుందమ్మా. వాళ్ళ నాన్న లాయర్ పాయింట్ వెలిగిస్తోంది. ఏమే, మీరంతా కలిసి కట్టకట్టు సాధిద్దామని చూస్తున్నారా? మీ అందరికీ ఏ ఏ హక్కుల్లో ఇప్పుడే తేల్చేస్తాను. మీరంతా కట్టకట్టు బయటికి పోండి. వెనక్కి అడుగు వేశారో కాళ్ళు విరిచేస్తాను. ఆగండి. కాలు ముందుకు వేశారా? కపడదా. నోరు మూసుకుని అందరూ లోపలికి వెళ్ళండి. ఏమిటి? నేను పొమ్మలేదని మీరు ఉండమని వారినా? శాంత, షట్ అప్. కొడుకుని అభిమానించలేరు, కోడలను నోరు ముయించలేరు, కానీ నా మీద అధికారం చేస్తున్నారా? శాంత, నేను ఈవేళ ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా లోపలికి వెళ్ళు. వీళ్ళంతా విరగడానికి పోవాలి. అప్పుడు నేను ఇంట్లో లోపలికి వెళ్ళాలి. లేస్తావా లేదా? అయ్యో లేస్తున్నా ఉందండి. అయ్యో అమ్మాయి, అలా మీకేమొచ్చిందండి? ఏమొచ్చిందా? ఆ రోజున మీరు మగవారు కాదా, మీకు పౌరుషం లేదని అడిగావే, అదే వచ్చింది. కొడుకు లేదుతా, కోడలు లేదుతా, మనవలెత్తా, ఇన్నేళ్ళు వచ్చి నా కర్మ దెబ్బలు తినాల్సి వచ్చింది. అయ్యో పాపం. ఇంటికి పెద్దదానివి కదా అని అధికారం చేతికిస్తే అమ్మర్లాగా అందరి మీద ఎగిరి గంతులేస్తున్నావా? ఈ రోజు నుంచి ఈ ఇంటిలో నీ గొంతు వినిపించకూడదు. నోరెత్తావంటే నరికి పారేస్తా. వెళ్ళి లోపలికి. అయ్యో, నాన్నకు పురిగొల్పి ఇంటిల్ల పాదు నేను చంపేయాలని చూస్తున్నారే అమ్మా. నువ్వు మీ అమ్మను పురిగొల్పి ఇంటిల్ల పాదిని రాసి రంపాలు పెట్టలేదు. మాట్లాడకుండా మూటా ముల్లే కట్టుకుని మీ మామగారింటికి బయలుదేరి వెళ్ళు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావి. వెళ్ళు లోపలికి. వెళ్ళు.
అమ్మ లేదు బొమ్మ లేదు. మావయ్య అది నా పిల్లం. నీ పెళ్ళామైతే నీ ఇంటికి తీసుకువెళ్ళరా చవట. నాన్న బావా ఇక్కడ ఉంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాను నాన్న. పద మన ఇంటికి పోదాం. బాబు కరెక్ట్ గా 8 రా పోదాం. మావయ్య వెళ్ళొస్తాం. వెళ్ళండి, ఇక రావద్దు. రే గోపి, నాన్న నాగిరెడ్డి గారిని అడిగి 30,000 చేబుదలు తెస్తా గానీ ముందు చిట్టికి సింహాలకు మంచి బంగ్లా కొని ఏర్పాటు చేయించు. వాయిస్ అలాగే ఇంకో 10,000 రూపాయలు ఫర్నిచర్ కోసం శాంక్షన్ చేశానన్నా. ఆల్ రైట్. ఓకే. మీ సంగతి ఏమిటా? చదువు సంధ్య లేకుండా ఎక్కడికి రా ప్రయాణం కట్టారు? పట్టు స్కూల్కి. అమ్మా రమణి, గంపెడు సంసారాన్ని కాలదాన్ని నీ దారిని వెళ్ళిపోవడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? ఇంటికి పెద్ద కోడలు అయినందుకు ఇదేనా నీ బాధ్యత? వెళ్ళు లోపలికి. చూడు, వెంటనే ఒక వంట మనిషిని, ఒక పని మనిషిని, ఒక తోటమాలిని ఏర్పాటు చేయాలి. ఇక మీద ఇంటి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. అలాగే మామగారు. వెళ్ళు. లక్ష్మి, అస్తమానం మేడమెక్కి ఎక్కి దిగే ఇంటి పనులు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇక నీవు ప్రసవించేంత వరకు మేడ మీద నుంచి కిందికి దిగి రావడానికి వీల్లేదు. వెళ్ళమ్మా. రాధా, అక్కయ్యని జాగ్రత్తగా చూసుకో, అదే నీ పని. ఆగో, అత్తగారిని ఎదిరించి మాట్లాడడం ఎవరు నేర్పారమ్మా నీకు? నువ్వు నేర్పావా ఇదంతా? రే గోపి, నాన్న నీ సంగతి ఆఖరణ కనుక్కుంటా గానీ వెంటనే కంపెనీకి వెళ్లి రాజుగారిని నేను రమ్మని చెప్పి వెంట తీసుకురా. వాడి సంగతి కూడా తేల్చేస్తాయి వేళ. ఓకే. నాన్న ఇంతకాలం ఎక్కడ దాచిపెట్టావు నాన్న ఈ మగసిరంతా? ఓరంటుంటే అంతావాడి లీల. శాంత, నీకేం భయం లేదు. దుష్మన్ డమ్ 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 డమ్. దుష్మన్ కాదు నాన్న, చిట్టి. నేను చిట్టి చా చిట్టి రే తీసుకా చిట్టి రే. చిట్టి కాదు నాన్న, మీ కోడలు చిట్టి. కంపెనీ हमारा इंडियन आर्मी को अवमान करेगा? देखो देखो, तुमको मैं नहीं बदलूंगा. मेरा तुपाकी. దగ్గరికి వస్తే బుర్ర పగలగొడతా. చిట్టి మా నాన్నే. అయితే నేను ఇంటికి పోతా. చిట్టి చిట్టి ఇక్కడ మా నాన్న వట్టి గాల్లోనే కొడతాడు. అక్కడ ఇంటికి వెళితే మీ నాన్న కాళ్ళు వెరగొట్టాడు. మరి ఎలా బావా? కరేగా యుద్ధం. నువ్వు భయపడకు, నువ్వు శాంతం కుదిరివి. వాళ్ళు డిక్లేర్. ఇదిగో 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 కొట్టు కొట్టు కొట్టు, నన్ను మొగలు కొట్టు. ధైర్యం ధైర్యం. సరెండర్ సరెండర్. ఎత్తేసాం ఎత్తేసాం. ఆగు. తెల్లజెండా ఎత్తేసాం ఎత్తేసాం. తెల్లజెండా ఎత్తేసాం ఎత్తేసాం. ఎత్తేసాం చిట్టి. నాన్న మారిపోయాడు, మనమే గెలిచాం. తెల్లజెండా ఎత్తేసాడు. నాన్న ఇక నుంచి నువ్వు తెలుగులో మాట్లాడాలి, హిందీలో మాట్లాడడం వీల్లేదు. అదో మళ్ళీ బచ్చాకిచ్చా కాదురా కుమారా. నాన్న మార్చేశాం, బాగా మార్చేశాం. చేయకండి చేయకండి. జీతారో వచ్చే మళ్ళీ హిందీ మాట్లాడతారు. సుఖంగా జీవించి ఉండండి బిడ్డలారా. నా తండ్రి ఉన్నారని చెప్పావా? చెప్తాం. చాలా పని మీద ఉన్నారు, వీల్లేదు. చాలా అర్జెంట్ బాబు. అంతకంటే అర్జెంట్ పని మీద బొంబాయి వెళ్తున్నారని చెప్పు. వెళ్ళు, గెట్ అవుట్. విన్నాను, పర్వాలేదు. విమానంలో వెళ్తుంటే మాత్రం ఇంటికి రావడానికి విరామం లేదంటాడా? నేను పిలిచానని చెప్పావా? మామగారు, అక్కయ్య నొప్పులు పడుతుంది, వెంటనే లేడీ డాక్టర్కి ఫోన్ చేయండి. శాంత, లక్ష్మి కాన్పు వస్తుందట, వెళ్ళు. నేను వెళ్ళను, ఉన్నారుగా మీ బలగం, వెళ్ళి చేయమనండి. అదేం మాట శాంత, ఇంటికి పెద్దదానివి, పెత్తనం చేసేదానివి. నా పెత్తనం చూపించారుగా, 10 మందిలో నా వెయ్యి బదలు కొట్టి, ఇదిగో ఒక్కసారిగా నా బుర్ర బదలు కొట్టండి, శరీరం ఎక్కడైపోతుంది. అంత త్వరలోనా? దానికేం తొందర వచ్చింది కానీ చూడు శాంత, అధికారాలు హద్దులు మీరినప్పుడు రవి అస్తమించని మహా సామ్రాజ్యాలే నశించిపోయాయి.
ఏ సంసారమైనా సాఫీగా నడవాలంటే సహకారము సానుభూతి కావాలి. మా అత్తగారు ఇంకా 10 కాలాల పాటు బ్రతికుంటే ఎంతో బాగుండేది అన్నట్టుగా బ్రతకాలి శాంత. చెప్తారులేండి శ్రీరంగ వెళ్ళండి. మా రాజు రావాలి, నా పెత్తనం నాకు ఇవ్వాలి, అప్పుడు నేను తలుపు తీసి బయటికి రావాలి. అంతవరకు కథలు ఇక్కడ కూర్చుంటారు ఏమైనా సరే. నా కోడి కుంపటి లేకపోతే తెల్లవారదని అనుకోవటం శుద్ధ అవివేకం. నువ్వు రాకపోతే మా లక్ష్మి ప్రసూతి ఆగదు. నువ్వు లేకపోయినా సరే ఈ సంసారం సాఫీగా సాగుతుంది. కానీ శాంత, ఈనాటి నీ మూర్ఖత వల్ల నీకు నీ వారికి మధ్య భయంకరమైన అగాధం ఏర్పడుతుంది. జాగ్రత్త. ఒరే గోపి, అన్న 4 డాక్టర్లు, 6 మిడ్వైఫ్లు, 8 నర్సులు వెంటనే తీసుకుంటా. గుడ్ గుడ్. చూస్తా. మామయ్య గారు, అబ్బాయి పుట్టాడు. అబ్బాయా? అవునులే, ఈ ఇంట్లో నా మాట వాడి పెట్టారు. ఎందుకు ఉంటారు అసలు? అది శాంతమని ఎందుకు అంటుంది? లక్ష్మీ పిల్లికి జై. లక్ష్మీ పిల్లికి తమ్ముడు, రాధ పిల్లికి వద్దురా బాబు, వద్దు. మీ అమ్మమ్మ పోలికలు వచ్చాయంటే నాలాగే మీరు చిక్కుల్లో పడతారా బాబు? అంతా వాడి నీల. చక్కనిదాన చిక్కనిదాన ఇంకాలకేనా నీ మాయలన్నీ కలించు నాతోనా, నీ మాయలన్నీ కలించు నాతోనా, చక్కనిదాన చిక్కనిదాన ఇంకాలకేనా నీ మాయలన్నీ కలించు నాతోనా, నీ మాయలన్నీ కలించు నాతోనా. పోతానంటే నేనేమైపోతానే, 8 గంటల సరుకు పోయింది నిన్నడితోని. పోతానంటే నేనేమైపోతానే, 8 గంటల సరుకు పోయింది నిన్నడితో. చక్కనిదాన చిక్కనిదాన ఇంకాలకేనా నీ మాయలన్నీ కలించు నాతోనా, నీ మాయలన్నీ కలించు నాతోనా. అమ్మగారి ఇంట మా నాన్న దొంగి కంట, అత్తగారి ఇంట దొరంట. అమ్మగారి ఇంట మా నాన్న దొంగి కంట, అత్తగారి ఇంట దొరంట. జతగా ఉంటే ఏ తంట మనకు లేదంట, జతగా ఉంటే ఏ తంట మనకు లేదంట. హే చక్కనిదాన చిక్కనిదాన ఇంకాలకేనా నీ మాయలన్నీ కలించు నాతోనా, నీ మాయలన్నీ కలించు నాతోనా, చక్కనిదాన చిక్కనిదాన ఇంకాలకేనా నీ మాయలన్నీ కలించు నాతోనా, నీ మాయలన్నీ కలించు నాతోనా. అత్తయ్య, అత్తయ్య, అబ్బాయి అచ్చి మీలాగే ఉంటాడు. నాకేమి చెప్పగలవా? ప్రొద్దుటి నుంచి మీరు భోజనం చేయలేదు, కొంచెం పలహారం అయినా తీసుకోండి. అబ్బో, ప్రేమ ఎలా పడుతుంది? ప్రేమ నాకు అక్కర్లేదు, తీసుకో. ఎవరా? రామోజీ లక్ష్మోజీ నేను రామదాసు కొత్తగా వచ్చినాము. నెమ్మది నెమ్మది. తిన్నానమ్మా. నాకు వద్దురా. అయితే మేము కూడా వస్తున్నాం. నాన్న, మీరు అన్నడం లేదు? కొన్ని లేచి కూర్చో, మీకోసం తింటాను. ఉండండి.
నువ్వు తిన్నానా? నా ఆస్తి అంతా మీకే ఇచ్చేస్తాను రా. అలాగే రావయ్యా శరభయ్య. శివోహం శివోహం. మన రాజుకి కొడుకు పుట్టాడయ్యా. సంతోషం. ఏమిటయ్యా అది? చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు చెప్పవయ్యా? ఒక ఇంగ్లీష్ కంపెనీకి పెద్ద చెక్కు పంపవలసి వచ్చింది బాబు. బ్యాంకులో డబ్బు లేదు. బ్యాంకులో డబ్బు లేదా? లేదు బాబు. డబ్బంతా ఏమైపోయింది? అబ్బాయి గారిని వాడేశారండి. చెప్పండి. రాజు సొంత ఖర్చు 15,000, రాజు సొంత ఖర్చు 20,000, రాజు సొంత ఖర్చు 25,000. ఏమిటయ్యా ఈ సొంత ఖర్చు? తాత ఇంతవరకు చెప్పలేదా? తమరిలా అడేది ఇదే కదండి మొదటిసారి. అవును, తప్పంతా నాది. ఈ రోజు నుంచి ఆఫీస్ వ్యవహారాలన్నీ గోపి చూసుకుంటాం. రాజును మేనేజింగ్ డైరెక్టర్ గా తీసేశామని ఆఫీసు నుంచి అధికారపూర్వకంగా వెంటనే బ్యాంకుకు రాయండి. ప్రస్తుతం కావాల్సిన పైకానికి నేను ఏర్పాటు చేస్తాను. మరేం లేదు, రేపు మా అక్క పుట్టినరోజు అంతే. ఓ గాడ్, సమయానికి జ్ఞాపకం చేశాం. ఎవరు? శరభయ్య గారా? అయ్యా నేనేనండి. అర్జెంటుగా 5,000 పంపించండి. ఇప్పుడు ఆఫీసులో రెడీగా పైపు లేదండి అయ్యా. చెక్కుకు పంపించండి, సైన్ చేస్తాను. చిత్తం. తమ సంతకం చెల్లదండి. ఇప్పుడు చిన్నబాబు గారే మేనేజింగ్ డైరెక్టర్ అండి. అవును, అలాగా? అయ్యా తమరు డబ్బు అడుగుతున్నారని చిన్నబాబు గారితో చెప్పమంటారా? ఎవరితోనూ చెప్పనక్కర్లేదు. నేను ఇప్పుడే వస్తాను. అక్కయ్య ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పు. తొందర పడకండి, దెబ్బ తగులుతుంది. ముందు నేను బొంబాయి నుంచి తెచ్చిన నెక్లెస్ తీసుకురా. నాటకం ఆడుతున్నావా? దాన్ని ఎవరికి ఇచ్చావో మర్యాదగా తీసుకురా, లేకపోతే నేను ఎప్పుడు చాలా చూస్తాను. రాజు రాజు అంతకన్నా కూడా కాబోతున్నా. ఏమైనా దయ్యం పట్టిందా? మీరు చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే ఏమైనా పడుతుంది. నేను లేని సమయంలో అధికారం అంతా మీ చిన్న కొడుకు అప్పగించి నా చెక్కులు చెల్లవని శాసిస్తారా? వ్యాపారం నీ చేతిలో ఉంది కదా అని వేలకు వేలు నీ ఇష్టం వచ్చినట్టు ఒక వయ్యారు భావం మీద తగలేస్తుంటే నేనే వద్దని ఆపు చేశాను. ఈ కంపెనీలో నాకు వాటా ఉంది. నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నా వకీల్ దగ్గర నుంచి మీకు నోటీస్ వస్తుంది, కోర్టులో కలుసుకుందాం. ఆగరా. కంపెనీ విషయాలు ఎలా పరిష్కారం చేసుకోవాలో తర్వాత ఆలోచిద్దాం. నేను నీకు తండ్రిని మాటే మర్చిపోయావా? రమ్మని కబురు చేస్తే లక్ష్యం చేయనంత నెత్తికెక్కిందట్లా నీ కళ్ళు? మామగారు వారు రాక ఇంటికి వచ్చారు, వారిని ఏమనకండి. ఆగరా. ఎక్కడికి రా ఈ పరుగు? ఈ పెంట కుప్ప నుంచి దూరానికి. పెంట కుప్ప? ఏదిరా పెంట కుప్ప? నువ్వు ప్రాణాలు పోసుకుని పుట్టి పెరిగిన ఈ ఇల్లా, లేక కేళీ విలాసాలతో కేరింతలాడే ఆ వయ్యారి భామ కొంప? ఏదిరా పెంట కుప్ప? మహాలక్ష్మి లాంటి ఇల్లాలని వదిలిపెట్టి సిగ్గుమాలిన వాళ్లతో తిరగటమేనా మర్యాదస్తుడి లక్షణం? మీ మర్యాద మట్టిపాలు కాకుండా ఉండాలని ఈ అవమానాలన్నీ ఇంతకాలం హాలాహలంలాగా నాలో నేను అణుచుకున్నాను. అంతటి అవమానం నీకేం జరిగిందిరా? ఇంకా ఏం జరగాలి? అంతా వాళ్ళు ఇలాంటూ కళ్ళు మూసుకుని కూర్చుంటే లాభం లేదు నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఈ ఇంట్లో జరిగే అత్యాచారాలు సహించలేక ఆ శాంతి నివాసం బోర్డు మీరే తీసేసి రాక్షస నివాసం అనే బోర్డు తగిలిస్తారు. ఒరే రాజు, ఈ ఇంట్లో అంతా కలిసి నన్ను అన్యాయం చేసేసారా? ఈ ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు నువ్వే కారణం. నీ చిత్తు నిన్నే అంటుకుంది. నా కడుపున గర్భశత్రువులు పుట్టారా? ఇది ఇల్లు కాదు, పాపాల పుట్ట. ఈ ఇంటికి రావటం ఇదే ఆఖరి సారి. ఏమిటో మాటలు? చిచ్చి, బావగారా, పాపాయి మీకోసం ఎలా వెతుక్కుంటున్నాడో చూసారా? పాపాయి కాదు, వాడొక మహాపాపానికి ప్రతిరూపం. రాజు, పాపాయికి ఏం పేరు పెట్టమంటారో అడుగక్క. పేరు ఎవరికి కన్నదో వాణ్ణే అడగము. ఏంటిది? ఎదురికేమైనా? అంత మీ అన్నగారి నిర్వాహకం. చెప్తా. శాంత, ఇప్పటికైనా అర్థమైందా?
నీ వల్ల ఈ ఇంటికి ఎంతటి అనర్థం వచ్చిందో. నీ దుష్ట ప్రవర్తన వల్ల మతి చెలించిపోయి రాజు ఏ స్థితికి వచ్చాడో చూసావా? పాతకాలపు దాన్ని చదువా చట్టుబండల అడుగనుకుండే అజ్ఞానంతో అత్తలని ఆహంతో కన్ను మెన్ను కనక చింతలు వేస్తూ నా చేతులారా నా బిడ్డల జీవితంలో నిప్పులు పోసుకున్నాను. ఈ నా తప్పుకి నన్ను నరికి ముక్కలు చేసిన పాపం లేదు. ఆ శిక్ష మీ పాదాల దగ్గరే కానివ్వండి. నన్ను చిత్రవద చేసైనా నా కుటుంబాన్ని రక్షించండి. ఇక నీ కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడైనా రక్షించలేడు శాంత. ఈ ఇంటికి ఇలవేల్పైన ఆ మహా ఇల్లాలిని అనరాని మాటలతో అవమానపరిచిన మహాపరాధానికి నీ కొడుకు నరక ప్రాప్తి కన్నా వేరే ప్రాయశ్చిత్తం లేదు. వాడు చేసిన పాపాలకి ఇక నిష్కృతి లేదు. అయ్యో అలా చెప్పించకండి. ఇప్పటికి జరిగిన ఉపచారం చాలు. నా శ్రీరామచంద్రుడు చేసిన పూజాఫలం ధారపోసిన నా బిడ్డను రక్షించండి. నా కుటుంబాన్ని కాపాడండి. ఈ బిడ్డను రక్షించండి. అంతా వాడి లీల. ఆడవాళ్ళకు కూడా ఆత్మగౌరవ అభిమానం ఉంటాయని మీ మగజాతి ఎందుకు అర్థం చేసుకోదు? ప్రతి ప్రత్యక్ష దైవమును పూజించే స్త్రీ జాతికి మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా? కలకంటి కన్నీరొలికితే తిరిగి ఇంత నిలవదని కబుర్లు చెప్పారే. ఎక్కడ స్త్రీని దేవతగా పూజిస్తారు అదే స్వర్గముని ఉపన్యాసం ఇచ్చారు. అసలు ఏం జరిగింది రాధ? ఇంకా ఏం జరగదు. ఈ ఇంటికేదో చెలిపెట్టి ఎవరైతే ఈ శాంతి నివాసం భద్రతకు సర్వశక్తులు ధారపోసి శ్రమపడుతున్నారు, ఎవరినైతే మీరు దేవతామూర్తిగా పూజిస్తున్నారు, ఏ వ్యక్తి నివసించే కాస్త స్థలం మాత్రం స్వర్గమని మీరు భావిస్తున్నారు, ఆ ఉత్తమ ఇల్లాల్ని అవమానించారు, సహించింది, చావతన్నారు, ఓర్చుకుంది. ఇవాళ మీ అన్నగారు ఆమెను కులట అని తప్పించిపోయారు. అంతమాట మీద ఇక ఆ దేవత మనకు దక్కదు. తన భర్త ప్రతిరూపమే భగవంతుని స్వరూపమని భావించి తన పూజా మందిరంలో ఉంచి పూజించే పుణ్యవతి కులట నిండు చూలాలే. నెల తరపడి తన ముఖమైనా చూపని భర్త చేసి అన్యాయాలు అత్యాచారాలు ఓర్చుకుని వారిని ఎవరు పల్లెత్తి మాటన్నా సహించని ఆదర్శ సతి కులట. చూడండి, ఈ ఉత్తరం అక్క గదిలో దొరికింది. నేనే మగవాణ్ణైతే మీ గుడ్డన్న గారికి ఈ ఉత్తరం చూపించి ఈ దేవతన మీరు అనుమానించేది అని చివాట్లు పెట్టేదాన్ని. స్వామి, మీరు మరో పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. నా వల్ల మీకే అభ్యంతరమూ ఉండదు. మీ సౌఖ్యమే నా సౌఖ్యం. కానీ మీరే ఇంటికి పెద్ద కొడుకు, నేను పరువు ప్రతిష్టను మీరు మీ ప్రేమకు నోచుకున్న ఆ భాగ్యవతితో మీరిక్కడే కాపురం చెయ్యాలని నా కోరిక. ముందు జన్మకైనా మీరే భర్త కావాలని, అప్పుడైనా మీ అనురాగాన్ని చొరగొని అదృష్టాన్ని అనుగ్రహించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇవే నా కడసారి వందనలు. మీ పాదదాసి లక్ష్మి. ఎవరికి న్యాయం జరగకపోయినా సరే వదిలకు న్యాయం జరుగుతుంది, జరిపిస్తాను. మనసార నమ్మిన మగని నీలాపనిందల మోసి ఎదరోసి తరలిపోయేవా మనమందు మాతృత్వమును రేపు పసిపాప బ్రతుకు చీకటి చేసి వదలిపోయేవా నీతి నిజాయితీ నిలువదాలని లేలా నెలవులేదని నీకు తొలగిపోయేవా కట్టలు తెగిపారు కట్టలు తెగిపారు కన్నీటి బ్రతుకును నీతి పాలే చేయ నిర్ణయించేవా
మా దంపతి ఎన్ని అనర్థాలు వచ్చినాయి శ్రీరామచంద్ర. మా అందరికీ బుద్ధి చెప్పి ఏమిటమ్మా ఇలా చేయడం నువ్వు? ఈ ముసలి వాడిని బజార్లో తలెత్తుకోకుండా చేస్తావా తల్లి? నన్ను వదలండి అత్తయ్య. నా పూజలో ఏ లోటు లేకపోతే నా వల్ల వారికి గాని నీ వంశానికి కానీ ఏ అపకీర్త రాదు. తల్లి, ఏమిటమ్మా చెబుతా? పాపాయి నీ కోసం ఎలా ఏడుస్తున్నాడో. వాడేడ్చేది నా కోసం కాదక్కయ్య, సత్యం కోసం, న్యాయం కోసం. వారి కొనగా నీ జీవితం ఎత్తు. అక్కయ్య, నన్ను వెళ్ళనే వదినా, వదినా, నువ్వు ఈ ఇంటికి ఆశాజ్యోతి వల్ల, నీ పవిత్ర శక్తి వలనైనా ఈ ఇల్లు బాగుపడుతుంది. నీపై కొండంత ఆశలు పెట్టుకున్నావి, ఆఖరికి నువ్వు కూడా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతామనుకుంటున్నావు. వదినా, అన్నయ్య వెర్రివాగుడికి గుండె పగిలి ఇంత ఘోరానికి బాధపడతావా? గోపి, నా ఎదుటినే వాడిని నిందిస్తున్నావా? వాడు మనిషి కాడమ్మా, అడవి మృగం. లక్ష్మి, నువ్వు లేకపోతే ఈ ఇల్లు సర్వనాశనం అయిపోతుందమ్మా. వాడెక్కడున్నా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. నాకు ఈ అవకాశం ఇస్తుంది. నాన్న, మీరు ఆగండి, ఈ బాధ్యత నాది. వదిన, అన్నయ్య నీ మీద వేసిన అపనింద నిజం కాదని నిరూపించి నీకు క్షమాపణ తెప్పించే వరకు నిద్రపోనని ప్రమాణం చేసి చెప్తున్నాను. వదిన, అమ్మ లోపలికి వెళ్ళమ్మా. అమ్మ, లోపలికి తీసుకువెళ్ళండి. కాదమ్మా, లోపలికి తీసుకువెళ్ళండి. కాదమ్మా. చిటి, పాపాయిని చూడడానికి టైం అయిపోయింది. ఇంకా నీ సింగారం కాలే? ఇదిగో వస్తున్నానండి. లేవు, త్వర లేవు. ఎంత బాగుంది అబ్బాయి నెక్లెస్. ఇప్పుడు కొన్నావు? ఎక్కడ కొన్నావు? ఆ వివరాలు నీకు ఎందుకు అలా పరైంది? ఈ పెట్టుకో చాలా బాగుంది. మా అమ్మగారి ఇంటికేగా, అవన్నీ ఎందుకండి ఇప్పుడు? పాపాయిని చూచుటకు ఇంకనూ విడవలేదా తల్లి? పెడుతున్నా మామగారు. ఆహా, ఆహా, నేను ఎంత సుదినము అపర మండోదరులాగా ఉన్నావు అమ్మరో. చాలు నాన్న, చాలు, వెళ్ళొస్తాను. సైరో సిపాయి కాదు కాదు, అగుమరా సుతుడా, మీ అత్తగారి ఇంట మనుమని పేర్ల గొడవ రావచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అను పేరు యొక్క సర్వసామ్య సంకలితమైన సర్వ హక్కులు ఈ పరమానందజీ గారివి. నా కోడలి కడుపు ఫలించి నా ఇంట నా పౌత్రుడు జన్మించినప్పుడు జ్ఞాపకం ఉంచుకో. జననమరణ శాఖలో ఆ పేరు నిన్ననే రిజిస్టర్ చేశాను అన్న. ఆ 28 మాసాల్లో మన ఇంట్లో ఆనంద సుభాష్ సూర్యోదయం. శభాష్ బేట, కాదు కాదు, సాధు సాధు బిడ్డ, క్షేమమైన పోయి లాభం రండు. ఏమోయా నువ్వు సింహాలు సమయానికి వచ్చావు నాయన. రాజుని తీసుకొస్తాను, నిన్ను రాత్రిగా వెళ్ళాడు గోపి. ఇంతవరకు అనుకున్నారు, ఎక్కడికి వెళ్ళాడు ఏమో నాయన. బాబు, రాజు కోసం ఎన్ని చోట్ల వచ్చారా? నేనైతే సరాసరి తీసుకొచ్చుకోండి. రామాయణ చూపిస్తాను. పద నాయన. నా జీవితంలో ఇక మిగిలిందన్నా చెప్పి ఇవాళ నీకు నిజం చెప్పిస్తాను. నేను ఆ నిర్ణయానికి వచ్చాను. ఇవాళ నీతో నిజం చెప్పిస్తాను. గోపి, మీరు మాట్లాడుతోందండి, ఇప్పుడే వస్తాను. అన్నయ్య, అన్నయ్య, తమ్మయ్య, ఛీ! నీకు నాకు వాయువర్తలు కూడానా? కాదనుకుంటే మాత్రం రక్త సంబంధాలు పోతాయా? పద, ఇంటికి పోదాం. ఆ కుళ్ళు కొంపలో నీరే పడి కులకండి. అన్నయ్య, నువ్వు చదువుకున్న వాడివి, ఇంటికి పెద్దవాడివి, మా అందరి తప్పులు తీర్చిదిద్దవలసిన వాడివి. నువ్వే ఇలా తప్పటడుగు వేయటం ఏం బాగాలేదన్నయ్య. ఇంటి సమస్యలన్నీ తీరిపోయాయనుకుంటే నువ్వు మళ్ళీ కొత్త సమస్యలు ఎవరిస్తున్నావు? వదిన నీ కోసం కుళ్ళి కృషించిపోతుంది. ఆత్మహత్య చేసుకోబోతుంటే మేమంతా బలవంతాన్ని ఆపి. నువ్వు రాకపోతే ఆమె జీవించింది. ఆమె కోసం, కనీసం ఆ పసిగందు కోసమైనా నువ్వు ఇంటికి రాక తప్పదు. వాడు నా కొడుకు కాదు, ఆ పాకిస్తాన్ పేరు నా ముందే. వదిన, నువ్వు ఆ మాట లేదు. నీ పాదాలు గడిగి నెత్తిని కడుకునే వదిన, నీ మూర్తిని దేవతలా పూజించే వదిన అంత మాట్లాడడానికి నోరెలా వచ్చింది నీకు? ఆమె దేవత, మన ఇంటి మహాలక్ష్మి. ఎంత నటన, ఎంత వచ్చిన ఆ కులట. వదినకు భర్తవయ్యావు గనక బ్రతికిపోయావు, లేకపోతే నీ నెత్తులు కలసి. నేను అదే హెచ్చరిస్తున్నాను.
నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే మర్యాదగా వెళ్ళిపో. నేను వెళ్ళను, నిన్ను తీసుకుని కానీ వెళ్ళను. తప్పులంది నువ్వు చేస్తూ వదిలి ముందు ఇస్తున్నావా? ఈ వన్యుల విసిరికరలతో తిరుగుతూ ఎవరా? నీ కసి తీరిందా? ఇక ఇంటికి పోతాను. ఏ నీ తప్పుడు తందరాలకు తడికి కావాలా? అమ్మగోళ పడలేక నేను కలకత్తా బొంబాయి తిరుగుతూ ఉంటే వాయువర్తం లేకుండా నువ్వు ఆ కోటాడిన కామకళాశాల తెలియదనుకున్నావా? రంకు బొంకు ఎంతకాలం తాగుతాయా? వెళ్ళు, పారిపో, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. వదిన కొలకాలం ఎందుకు? ఆ దేవతకు నాకు రంకులు కట్టినందుకు నేను చేసినా పాపం లేదు. చేతకాక కానీ తిరిగి తన చేత కానీ నేను వదలడం లేదు. నేను చేసినా జరిగే అపకారం అన్యాయం ఆ దేవతకి నేను వెనుకాడుతున్నాను. ఏమైనా సరే నిన్ను ప్రాణాలతో ఇంటికి తీసుకువెళ్ళాలి. ఆ దేవత పాదాల మీద పడేయాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా సరే ఆమెకు న్యాయం జరగాలి. న్యాయం వాయువర్తం లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టడమే అన్యాయం. మరణమే నీకు అంతిమ న్యాయం. గోపి, నువ్వు వెళ్ళు నాయన. ఇదే నీ కడుపులో గూడు కట్టుకున్న కల్మషం. ఇంతకాలం కుళ్ళు కొంప అంటుంటే ఏమో అనుకున్నాను. అసలు కుళ్ళంతా నీలోనే ఉంది. ఇప్పుడు ఇదంతా కక్కేశాను. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పద. భర్తకు ద్రోహం చేసిన వ్యభిచారిని చావని. నీ కళ్ళకి ఇంత కామెర్లు వచ్చా. లక్ష్మీ వదిలి వ్యభిచారం. నీకు నేను అన్ననే పట్టించాను. ఆవేశం ఆక్రోశం నిన్ను అంధుని చేయకపోతే ఈ సంగతి నువ్వు ఎప్పుడో గ్రహించేవాడు. రాగిణి, ఏమిటి భయంకర సరస్సు? ఆగు, ముందు నీ మత్తు దిగిపోని. పతితుడవైపోతున్నా నిన్ను అన్నలాగా ఆదరించానే గాని అదిలా ఎన్నడూ భావించింది. మత్తు దిగిపోయింది రాగిణి, మత్తు దిగిపోయింది. పెళ్ళాడిన భార్య తమ్ముణ్ణి ప్రేమించిన స్త్రీ చెల్లెలైపోయింది. ఏమిటి నీలాపనిందరు? అవును, వదిన లాంటి గుడ్డి పతిభక్తి గల వెర్రిబాగులు వాళ్ళు ఉన్నంత వరకు మీ వంటి రాక్షసుల ఆర్భాటాలు సాగుతూనే ఉంటాయి. ఆ జన్మాంతం మీరే దిక్కని నమ్ముకున్న ఆడప్రాణుల మీద అబాండాలు వేసే మీ వంటి మగవాళ్లను ప్రత్యక్ష దైవంగా పూజించాలి మా స్త్రీ జాతి. సాధించు నీ స్త్రీలని. నీవు నన్ను అన్నలాగే భావిస్తే నేను ఇచ్చిన నగలు కానుకలు ఎందుకు తీసుకున్నావు? ఎలా తీసుకున్నావు? తీసుకున్నాను. ఆ సొమ్ము దుర్వినియోగం కాకుండా రక్షించడానికి, అది ఎవరికి చెందిందో వారికి అప్పగించడానికి. ఒరే రాజు, ఇదెట్లా నీ సిగ్గు నేను బ్రతుకు. నాన్న, అమ్మా మహాతల్లి, నీవింతవరకు తిన్నది చాలకపోతే ఇంకా ఏం కావాలో చెప్పు. నా ఆస్తి సర్వస్వము నీకు ధారపోస్తాను. నా కోడలు ప్రాణాలు రక్షించమ్మా. నా కొడుకుని విడిచిపెట్టవే మాయలాడి. ఇంతకు ముందు మీ అబ్బాయి ఈ మాట అన్నారు. మీరు వారికి తగిన తండ్రి. అనుమాన పిశాచం ఆవరించిన మీ సుపుత్రుడు ఏ త్రాగుబోతో తిరుగుబోతో కాకుండా మంచి మాటలతో మభ్యపెట్టి ఇంతకాలం వారికి చెల్లెల్ని కాపాడాను. ఈనాటికి నిజం బయట పెట్టానన్న కోపంతో నన్ను చంపవస్తున్న మీ కుమార రత్నాన్ని మీరు వచ్చి ఆపారు. ఆ పరమ సాధు మీద అన్యాయంగా అభాండాలు వేసిన పాపానికి వారికి ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు, ఎలా మనిషిగా మార్చుకుంటారు? తీసుకెళ్ళండి. మా అన్నగారు ఇచ్చిన డబ్బు నగలు ఇప్పుడే తెచ్చిస్తారు. రాజు, ఇక నేను ఇంటికి పోదాను కదా. నీ ఆక్రోశంతో నాన్న తెచ్చుకున్నా. లక్ష్మి నిప్పు లాంటిది నాలుగు. మన పాలికి వినవేల్పురా. కాదు, నా పాలికి రాక్షసి. దాని పాపం దాన్నే గ్రహించనిస్తుంది. వెళ్ళండి. ఒరే రాజు, అన్యాయంగా దేవతను దూషిస్తే ఆ పాపం నిన్ను నీ వంశాన్ని నిలువునా భస్మం చేస్తుంది. ఒరే నాయన, ఇప్పటికే ఓ కొడుకుపోయి ఉండైన ఈ పేగును నిన్ను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని వణికిపోతున్నాయిరా. నాయన, ఇది చూడరా, ఈ వయస్సులో కొడుకు కోసం నా గుండె కరిగి కన్నీరై ప్రవహిస్తుందిరా నాయన. ఇంటికి పోదాను రా. లక్ష్మిని కాపాడుకోరా రాజు. ఉత్తమురాలైన మీ కోడల్ని రక్షించుకోవడానికి మీరు ఇప్పుడు పరిగెత్తుకొచ్చారా? ఆ నీటి వాళ్ళు నన్ను అణువు నా తగ్గించి నరకంలో తోస్తుంటే అప్పుడు మీరంతా ఏమయ్యారు? అది మీ చిన్న కొడుకుతో సంతానాలు కొడుకుతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? రాజు రాజు, రామ రామ రామ, గోపికి లక్ష్మికి రక్కులు కడుతున్నావట్రా. అయ్యో అయ్యో రాజు, ఈ నాలుగును తునాతులుకలుగా చేయడానికి నా చేతుల్లో శక్తి లేకుండా చేశాడు. రామచంద్రుడు శక్తి లేకుండా చేశాడు.
ఆ శక్తి నాకిచ్చాడు మావయ్య. ఒరే రాజు, ఇప్పుడు నువ్వు అన్నమాట ఉపసంహరించుకో. ఇది నా సంసార విషయం, ఈ జోక్యం ఓర్ది. ఇది మా సంసార విషయం కూడా. లక్ష్మి మా అక్క, తప్పులు ఎంపేసుకో. నీ తమ్ముడిని వదిలిపెట్టాను. నీ నెత్తురు అన్నాడు కానీ వారిని ముందు పెరుగుతాడు. నేను అల్లుడిని, అల్లుడు కడు స్వతంత్రుడు. నీ మాట ఉపసంహరించుకో, ఉపసంహరించుకో, ఉపసంహరించుకో. లేదా నీ మాట నిజం నిరూపించు, తగిన సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. అలాగా అయితే అది ఇక్కడ చదవలసిన విషయం కాదు. మన ఇంటికి గారు మీ సాక్ష్యం కూడా కాకూడదు. రండి మావయ్య. రాజు రాజులకు బీదలేదు పద. గోపి, గోపి, ఆ రక్తనంట్రా. అమ్మా, గోపి, అమ్మా, గోపి, అమ్మా, ఏం జరిగింది గోపి? ఏమిటో లేదు. అమ్మా, చూశావా అమ్మా, అన్నయ్య వదిలకు నాకు లేనిపోని సంబంధాన్ని అంతగట్టాడమ్మా. నేనంత నీచున్నా అమ్మా. రాజు, ఏమిట్రా ఈ అన్యాయం? ఆ మహాలక్ష్మి మీద అభాండాలు వేస్తావుట్రా? అనరాని వినరాని అపవాదులతో ఆ చిన్నవాడిని చిత్రవద చేసి పైగా చావు పడతావుట్రా? నోర్మై, నీకేవో రుజువులు ఉన్నాయనగా రుజువులు ఆ కూలంతా బయటపెట్టు. కళ్ళారా చూసింది నేనే కాదు, నీ భార్య కూడా ఉంది. ఆ నీచాన్ని నా నోటితోనే చెప్పించాలా? చిట్టి, ఏం చూసావో చెప్పవే. అది అలా ఎందుకు చెప్తుంది? నిజం చెప్పు, ఏం చూసావో నిజం చెప్పు, లేకపోతే నేను నరిక్క పెట్టేస్తాను. ఒక రోజున చిన్నయ్య లక్ష్మీదిన మాట్లాడుకుంటూ ఉంటే కిటికీ దగ్గర పొంచి వింటున్నాను. ఇంతలో రాజనే వచ్చేశాడు. తిడతాడేమని భయపడి తప్పించుకుందుకు ఏదో ఒక తప్పుడు కూత కూసేశాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పవే. గోపెన్నయ్య రాధవదిని ప్రేమగాథ చెబుతుంటే లక్ష్మీవదిని చదువుకుంటూ సరిగ్గా వినడం లేదు. రాజన్నయ్య వచ్చాడుగా, ఇక నా ప్రేమగాథ నీకెందుకులే అంటున్నాడు. అంతేనమ్మా. ఆ మాత్రానికి అనుమానించడానికి నేనేం తెలివి తక్కువ వాడిని కాను. ఆ పెళ్లి రోజు వాడు దాని మెళ్ళో నెక్లెస్ పెట్టడం, ఆ వేళా కోళాలు, వెకిలి నవ్వులు నేను కళ్ళారా చూశాను. చూసావు? మరి నన్ను చూడదరా, నేను అక్కడేగా ఉన్నాను. పెళ్లికి వచ్చిన వాళ్ళని ఆదరించే దిక్కు లేకపోతే గోపి నేను మేడ మీదకి వెళ్ళి అక్కయ్యని బ్రతిమాలాం. అక్కయ్య బరలకితో రాలేనంటే గోపి జోడు తొడిగి మెళ్ళో నెక్లెస్ పెట్టాడు. నేను నవ్వించడానికని తల్లో పూలు పెట్టి స్ప్లిట్ పంపులో పన్నీరు వేసి జల్లాను. మరి అక్కయ్య నన్ను కూడా ప్రేమిస్తున్నట్టుగా. రై, నన్ను అనుమానించరా? మరి ఆ నెక్లెస్ ఇప్పుడు మాయమైపోయింది బావా. అది వాడి పోకిరి ఖర్చుల కింద అమ్మిపోతే ఏమైందంటావు? అవును, ఏమైంది? ఇదేనా? ఇది నీకెలా వచ్చింది? అవును, నాకెలా వచ్చింది? బాబు బాబు, ఈ అడవులో ఆ సంగతే మర్చిపోయాను. ఏమే చెప్పి ఇది నాకెలా వచ్చింది? చెప్పు చెప్పు, నా అమ్ము కాదు, చెప్పు. చెప్పవే పాపిస్తుందానా? చెప్పు చెప్పమ్మా, చెప్పు. అమ్మా, నన్ను క్షమించమ్మా, నేనే దాచేశాను. రాజన్నయ్య ఎప్పుడు చూసా నన్ను అత్తవారింటికి వెళ్ళమంటాడనే కోపం, వదిలికి వచ్చాను వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడని ఆశతో ఇదంతా నేనే చేశాను. నేను క్షమించమ్మా. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, క్షమించు. చూసే బావా, అసలు ఏం జరిగిందంటే నువ్వు బొంబాయి నుంచి తెచ్చిన నెక్లెస్ దానికి దక్కలేదనే ఉక్రోషంతో ఈ ఇంటికి నిప్పు అందించాలని, మీ ఇద్దరు కాపాలను చుట్టుపడాలని ఇది ఒట్టు పెట్టుకుంది. వీలు దొరికినప్పుడల్లా సాధిస్తూనే వచ్చింది. ఎంత పని చేశావమ్మా, నా కడుపుని చెడగొట్టావు. నిన్ను నా కూతురుని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఏం బావా, ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? చెప్పు, చేస్తాను. ఇంకా ఏముంటాయి రానా వ్యక్తి. ఒరే రాజు, నీ బుద్ధి ఇలా అయిపోయిందేమిరా? నేనేదో ఈ ఇల్లు నరకం చేస్తున్నానన్నావే, నువ్వు మాత్రం ఏం ఉద్ధరించావు? ఇన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నావే, నీ భార్య గుణం నీకు తెలీదు. అవునా? అందులోనూ గోపితోనా? లక్ష్మి కాపురానికి వచ్చే నాటికి గోపి 12 ఏళ్ల పిల్లవాడు.
కన్న తల్లి ప్రేమకు కరువైన గోపిని తానే తల్లి పెంచిందే లక్ష్మి. తల్లిని తాకితే తప్పట్రా, తల్లితో చిరుపుగా నవ్వితే తప్పట్రా. చెప్పిన మాటలతో నీ చెవులను మాత్రమే నమ్ముకుని నిరపరాధుల మీద నీలాపనిందలు వేస్తావట రాదు. ఇదేంటో నేను నా శ్రీరామచంద్రుడికి చేసుకున్న పూజల ఫలితం. నాన్న, నేను మహాపాపిని, నా పాపాలను ప్రయత్నించడం లేదు, నన్ను క్షమించండి నాన్న. అత్తయ్య అత్తయ్య, మెట్ల మీద నుంచి పడిన మొదలు అక్క ఏదో వేరే చూపులు చూస్తుంది. ఆయన ఏదో విపరీతంగా మాట్లాడుతున్నారు. నాకు భయంగా ఉంది. రండి తొందరగా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఈ విషాద పరిణామానికి నా మరణమే అంతిమ న్యాయమని అన్నయ్య అభిప్రాయం వదిలి. అలాగే కాదు, కన్న తల్లి కన్నా ఎక్కువగా ఆదరించిన నీ వద్ద ఆఖరి దీవెన పొంది నీ పాదతోడు తీసుకుపోవాలని వచ్చాను వదిన. ఒక్కసారి నన్ను చూడు, గోపి అని పిలువదిన. నా మరణంతోనైనా నీ కళంకాన్ని కడిగి వేయగలిగితే నా జన్మ తరించినట్టు. సెలవు వదిన, లక్ష్మి, గోపి వెళ్ళిపోతున్నాడు. నా వివేకాన్ని కాకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. వాడు నీ మాట తప్ప ఎవరి మాట వినడు. రా లక్ష్మి. గోపి, నా అపచారాన్ని మన్నించు, నా తమ్ముడిని రక్షించు. నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను లక్ష్మి. లక్ష్మి, నీవు కన్న బిడ్డ కన్నా ఎక్కువగా పెంచిన నీ గోపి నీకు దూరం అయిపోతున్నాడు. నీ బిడ్డలు నీకు కరువైపోతున్నాడు. వెళ్ళి వాడిని కాపాడు లక్ష్మి. గోపి, నీవు నా కడుపున పుట్టిన బిడ్డవనుకున్నాను. ఈ అమ్మ కడుపులో చిచ్చిపెట్టి వెళ్ళిపోతావా నాయన? లేదు లేదు, ఇక నీ ఆజ్ఞ లేనిదే నేను ఎక్కడికి వెళ్ళవద్దురా. లక్ష్మి, నువ్వు ఈ శాంతి నివాసానికి మహాలక్ష్మి. తమ్ముడు, నన్ను క్షమించరా. అన్నయ్య, గోపి, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, సీతామా